హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్‌లు ఇక మీదట జరుగుతాయనే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అవి అసైన్ భూములైనా లేకపోతే పట్టా భూములైనా సరే ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త రూల్స్‌కి అనుగుణంగా మాత్రమే ఇక మీదట రిజిస్ట్రేషన్‌లు చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు మీరు రెండే 2 డాక్యుమెంట్లు మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లు అనేది ఏమిటి? అలాగే దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది బాగా పరిష్కార రిజిస్ట్రేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ యొక్క సేవలు అనేది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. మీ యొక్క ఆస్తికి సంబంధించిన విలువ అనేది 10 లక్షల లోపల గనుక ఉన్నట్లయితే ₹100, అలాగే 10 లక్షలకు పై గనుక ఉన్నట్లయితే ₹1000 చెల్లించినట్లయితే సరిపోతుందని, దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలి అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బాగా పరిష్కార రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది అంటే వారసత్వ భూములు అనేది వారి యొక్క పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది కావాలంటే లేదా వారి యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలంటే ఏం కావాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క పాయింట్ నేను మీకు క్లారిటీగా నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో ఈ యొక్క భూములకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ కూడా నేను మీకు చెప్పున్నాను. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క భూములకు సంబంధించి లేదా మీ యొక్క ల్యాండ్ కి సంబంధించి పత్రాలు అనేది మిస్ అనేది అయినా లేదా ఎక్కడైనా సరే పోగొట్టుకున్నట్లయితే వారికి సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే అసైన్ భూములు కానీ లేదా పట్టా భూములు కానీ ఏవైనా సరే వారి యొక్క వారసులకు ఈ యొక్క భూములు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే బాగా పరిష్కార రిజిస్ట్రేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ యొక్క సేవలు అనేది అందుబాటులోకి వచ్చినట్టు మీరు వెంటనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సేవలు అనేది అందుబాటులోకి వస్తున్నట్లు ఇప్పటికే మనకు వారసత్వ భూములకు సంబంధించిన మ్యూటేషన్లను అన్ని గ్రామ అలాగే స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఇప్పటికే నిలిపేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంత డబ్బులు చెల్లించినట్లయితే రిజిస్ట్రేషన్ చేస్తారో గనక చూసుకున్నట్లయితే బాగా పంపిణీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి పెద్దగా ఖర్చు కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే జారీ చేసిన కీలక అప్డేట్స్ ప్రకారం అంటే ఉత్తర్వుల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క ఆస్తి విలువ 10 లక్షల లోపల కనుక ఉన్నట్లయితే ₹100, 10 లక్షలకు పై కనుక ఉన్నట్లయితే ₹1000 చెల్లించినట్లయితే సరిపోతుందని తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క అసైన్ భూములు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఈ యొక్క పట్టా భూములు కావచ్చు ఏవైనా సరే వారి యొక్క వారసుల పేరు మీదకు ట్రాన్స్ఫర్ అనేది చేయాలంటే అంటే మ్యూటేషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ అనేది చేయాలంటే ఖచ్చితంగా ఆ యొక్క భూమికి సంబంధించిన యజమాని మరణించినట్లయితే ఆ యొక్క మరణ ధృవీకరణ పత్రం ముందుగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే తాజాగా వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్స్ అనేది నేను ఈ రోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ను బట్టి నేను ఈ యొక్క డేటా అనేది అయితే రెడీ చేయడం జరిగింది ChatGPT ద్వారా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కొత్తగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం అంటే భూములకు సంబంధించిన మ్యూటేషన్ కానీ లేదా వారసత్వ బదిలీకి సంబంధించి పారదర్శకంగా సులభంగా నిర్వహించేందుకు మ్యూటేషన్ ఫర్ సక్సెస్ విధానంలో కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే FMC అంటే ఫ్యామిలీ మెంబర్ ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలతో ఈ యొక్క సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే మ్యూటేషన్ అనేది సచివాలయాల ద్వారా గతంలో అయితే మనకి తెలియజేయడం అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసేవారంటే ఆ యొక్క భూమికి సంబంధించిన యజమాని కనుక మరణించినట్లయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి అంటే కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు కూడా కాదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అనే వివరాలను పరిశీలించి ఆ యొక్క డేటా ఆధారంగా ఆ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరి పేరు మీద ఈ యొక్క మ్యూటేషన్ అనేది గతంలో అయితే చేయడం జరిగేది. అయితే ప్రస్తుతం తాజాగా ఉన్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వర్ణ వార్డు కార్యాలయాలలో ఈ యొక్క మ్యూటేషన్ విధానాన్ని పూర్తిగా అయితే రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చిన కొత్త నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్పులు అనేది పట్టా భూములు కానీ లేకపోతే అసైన్ భూములు కానీ రెండింటికి ఈ యొక్క కొత్త రూల్స్ అనేది ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం అమలు అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన విధానాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క భూములకు సంబంధించిన బదిలీ విధానంలో ఎటువంటి తప్పులు అనేది జరగకుండా ఎటువంటి అంటే తగులు అనేది లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చేయడం కోసం ఈ యొక్క కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు వస్తున్నది ఏమిటంటే వారసత్వ బదిలీ అంటే వారసులకు సంబంధించి ఈ యొక్క మ్యూటేషన్ చేసే క్రమంలో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములు కావచ్చు లేదా అక్క చెల్లెలు కావచ్చు లేదా అన్న చెల్లెలు అన్న అక్కలు ఇటువంటి వారికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయని దానిని దృష్టిలో ఉంచుకొని అలాగే నకిలీ క్లెయిమ్లు అంటే వారి
వారికి సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లు అనేది సమర్పించి వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం, అలాగే రెవెన్యూ రికార్డులో కూడా చాలా వరకు తప్పిదాలు జరుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. గతంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే మ్యూటేషన్ జరిగేదని అయితే తెలియజేశారు. అంటే గతంలో ఎటువంటి డాక్యుమెంట్లు అలాగే ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేయకుండానే ఆ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కనుక తెచ్చినట్లయితే మ్యూటేషన్ చేసేవాళ్ళు. అయితే దీనికి సంబంధించి కొన్నిసార్లు కుటుంబ సభ్యుల వివరాలు అలాగే నకిలీ క్లెయిమ్లు అంటే తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలాగే యాజమాన్యానికి సంబంధం లేకుండా సమస్యలు తలెత్తే అవకాశం అనేది ఉందని, అంటే ఆ యొక్క కుటుంబ సభ్యులకు తెలియకుండానే వేరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలా జరుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. అందుకే ఇక మీదట అలా జరగకుండా అన్ని ఆధారాలతో వారసత్వ బదిలీ ప్రక్రియను కొనసాగించాలని అయితే తెలియజేశారు. కొత్త నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదని, దాని ఆధారంగా నేరుగా మ్యూటేషన్ ప్రక్రియ సాధ్యం కాదని అయితే తెలియజేశారు. అంటే మీ దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయరు. ఖచ్చితంగా భూ వారసత్వ మార్పిడికి సంబంధించి జరిగేటప్పుడు చట్టపరంగా అవసరమైన అన్ని రకాల పత్రాలు మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటే కాదు, ఆ యొక్క కుటుంబానికి సంబంధించి ఎన్ని రకాల డాక్యుమెంట్లు అనేది వారైతే అడుగుతారో అన్ని రకాల పత్రాలు మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విధానం ద్వారా మాత్రమే మీకు ఈ యొక్క కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇకపై కుటుంబ సభ్యులు తమ వారసత్వ హక్కులను నమోదు చేసుకునేందుకు, అంటే ఎవరైనా సరే భూమికి సంబంధించిన యజమాని గనుక మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క యజమానికి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వారసులు లేదా కుటుంబ సభ్యులు వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారా మాత్రమే ఇక మీద దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలియజేశారు. అంటే ఇంతకు ముందు మనకి ఎక్కడ చేసేవారంటే స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాలలో ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది చూపించినట్లయితే మీకు మ్యూటేషన్ అనేది చేసేవారు. ఇక మీదట అలా జరగకుండా మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు వెబ్లాండ్ అంటే మనకు సంబంధించి ఏదైతే మీ భూమి వెబ్సైట్ అనేది ఉందో ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో మీకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన ఎవరైతే వారసులు ఉన్నారో వారి యొక్క పేరు మీదకి ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అప్డేట్ అనేది చేసిన వెంటనే వెబ్లాండ్ లో మీకు సంబంధించిన అడంగల్ వివరాల రికార్డులో నమోదు అనేది అయితే చేయడం జరుగుతుంది. అది పూర్తి అనేది అయిన వెంటనే రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసి మీ యొక్క పేరు అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త విధానానికి సంబంధించి పట్టా భూములకు మాత్రమే కాకుండా అసైన్ భూములకు కూడా వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అసైన్ భూముల విషయంలో కూడా వారసత్వ బదిలీకి అనుమతి అనేది ఉంటుందని, అయితే సంబంధిత చట్టాలు ప్రభుత్వ నిబంధనలు మరియు అర్హులను తప్పనిసరిగా పాటించాలని, అలాగే రిజిస్ట్రేషన్ చేసే వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ యొక్క పథకం ప్రకారం కల్పిస్తుందని అయితే తెలియజేశారు. అంటే కుటుంబ యజమాని లేదా భూమికి సంబంధించిన యజమాని మరణించినట్లయితే ఆ యొక్క భూమి పట్టా భూమి కావచ్చు లేదా అసైన్ భూమి కావచ్చు ఏదైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేది తెలియజేశారు. ఇకపోతే ఈ యొక్క భూములకు సంబంధించి ఎప్పుడు అమ్ముకోవాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అసైన్ భూముల విషయంలో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క అసైన్ భూములు అనేది ఏమిటంటే ప్రభుత్వం ఈ యొక్క భూమిని కేటాయించంటే ప్రభుత్వం ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క అసైన్ భూములను అయితే కేటాయించడం జరుగుతుంది. అది మనకు 20 సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఈ యొక్క భూమి అనేది ఉంటుంది. అంటే మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయడం లేదా అమ్మడానికి వీలనేది అయితే ఉండదు. ఒకవేళ అమ్మాలి అనుకున్నట్లయితే కొన్ని నిబంధనల ప్రకారం మాత్రమే మీరైతే అమ్ముకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పేరు మార్చడం ఇటువంటివన్నీ అయితే కుదరదు. అయితే ఈ యొక్క భూమి అనేది 20 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు అమ్ముకోవడం అంటే మీకు సంబంధించి ఎటువంటి పూర్తి హక్కులు మీకైతే రావు. కొన్ని లిమిటెడ్ అర్హతలు మాత్రమే మీకైతే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ యొక్క భూమి అనేది అమ్ముకోవాలి అనుకుంటారో అప్పుడు మీరు 20 సంవత్సరాల పాటు మీ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు అమ్ముకునే దానికి అవకాశం మీకైతే ఉంటుంది. అంటే 20 సంవత్సరాల పూర్తి అనేది అయినట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరైతే అమ్ముకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. 20 సంవత్సరాల గడువు పూర్తయిన తర్వాత మాత్రమే అమ్మకాల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారసత్వ మార్పులు లేదా చట్ట ప్రక్రియ ప్రకారం నిర్వహించబడుతుంది. అంటే అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో మీ యొక్క పేరు మీదకైతే మార్చడం అప్పటి నుంచి మాత్రమే మీకు పూర్తి స్థాయి హక్కులు మీకైతే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రూల్స్ నిబంధనల ప్రకారం మీరు ఎవరైనా సరే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అది మీరు అసైన్ భూములు కావచ్చు లేకపోతే పట్టా భూములు కావచ్చు ఏదైనా సరే మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్నట్లయితే అంటే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం నిబంధనల ప్రకారం మీరు ఖచ్చితంగా సచివాలయాల ద్వారా ఇక మీద రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థను పూర్తిగా అయితే రద్దు చేయడం జరిగింది. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి
బాగా పరిష్కార రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే భూ యజమాని గనుక మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క మరణ ధృవీకరణ పత్రం మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క మరణ ధృవీకరణ పత్రం ఉన్న తర్వాత మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి అన్ని ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించి కొన్ని రకాల డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేసి ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన లీగల్ వారసులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర ఖచ్చితంగా సైన్ అయితే దానికి సంబంధించిన మాకు ఈ యొక్క భూమి అనేది వారి పేరు మీద మార్చడానికి ఎటువంటి ఇబ్బంది అనేది లేదని కొన్ని రకాల డాక్యుమెంట్ల మీద సైన్ అనేది పెట్టినప్పుడు మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయితే అవుతుంది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అసైన్ భూములు అలాగే పట్ట భూములకు సంబంధించి వారి యొక్క వారసులు మ్యూటేషన్ చేయడం కోసం కొత్త విధానాన్ని అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇందుకోసం మీరు ఎక్కువగా డబ్బులు పెట్టాల్సిన పని కూడా అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఆస్తి విలువ అంటే మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన ఆస్తి విలువ అనేది 10 లక్షల లోపల కనుక ఉన్నట్లయితే మీరు కేవలం ₹100 రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 10 లక్షలకు పైబడి కనుక ఉన్నట్లయితే ₹1000 కనుక చెల్లించినట్లయితే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై 6వ తేదీ నుంచి ఈ యొక్క సేవలు అనేది అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులో అందుబాటులోకి వచ్చినట్లు ఎవరైనా సరే ఇటువంటి రకాల సేవలు అనేది మీరు పొందాలి అనుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వారసత్వ ఆస్తులకు సంబంధించి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినట్లయితే ముందుగా మీ యొక్క వివరాలు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు వెళ్లాల్సిన పని అనేది లేకుండా ఆటోమేటేషన్ ద్వారా మీకు మ్యూటేషన్ అనేది అయిపోయి మీ యొక్క పేర్లు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క మ్యూటేషన్లకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.